హలో, నేను మిస్ రావు. చంద్రబాబు నాయుడు గారు కూటమి కారణంగానే గెలిచారు, లేదంటే ఆయన అధికారంలోకి రారు. ఇది తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్య. ఎన్డీఏ కూటమి రూపంలో తెలంగాణలోకి ఎంటర్ కాబోతున్నారు. తెలంగాణని కాపాడటానికి నేనున్నానని చెప్పి ఆయన చెప్తూ ఉంటారు. గుంటనక్కలు వస్తున్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు కేసీఆర్ గారు. ఎందుకంత భయం కేసీఆర్ గారికి? ప్రజాస్వామ్యంలో ఏ రాష్ట్రంలోనైనా ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పి చెప్పిందే కేసీఆర్ గారు. దేశకి నేత అంటే హోర్డింగ్స్ పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు. మరి ఆ రాష్ట్రాల వాళ్ళు గుంటనక్క వచ్చిందని చెప్పేసి వాళ్ళు అనుకోరా? మరి అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కేసీఆర్ గారు, అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, పుస్తకాలు చదివని చెప్పేటువంటి కేసీఆర్ గారు తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, వచ్చే అవకాశం ఉంది అని చెప్పి సంకేతాలు రాగానే ఎందుకంత హైరాణ పడిపోతున్నారు? దానికి కారణాలు ఉన్నాయా అనే దాని మీద మనం విశ్లేషించుకుంటే కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఎంటర్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద మనం ఒక ప్రశ్న వేసుకుంటే వచ్చేటువంటి సమాధానం బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యే అవకాశం ఉంది అని ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కొంతమంది చెప్తున్నారు, నేను కాదు. కానీ కారణం ఏంటంటే లోక్సభ ఎన్నికల సందర్భంగా 2024లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ 18. అంతకుముందు 2023 డిసెంబర్లో జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా వరకు కొంతమేరకు ఆయన ప్రతిపక్ష నేతగా నిలబడగలిగారు, గౌరవప్రదమైనటువంటి ఓట్ బ్యాంక్ను సంపాదించుకోగలిగారు. మరి 2024 లోక్సభ ఎన్నికలు వచ్చే నాటికి ఆయనకి దారుణంగా పర్సంటేజ్ పడిపోయింది. 2024 ఎన్నికల్లో తన శిష్యుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకోవాలనే ప్రయత్నం చేశారు. సరిగ్గా పోలింగ్కి 4 రోజుల ముందు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తాను ఒక సర్వే చేశాను, ఆ సర్వే ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాబోతున్నారు రెండోసారి ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క శైలి ఎలా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాల కామెంట్లు చేసి ద డర్టియెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద కంట్రీ అంటూ ఆయన మాట్లాడారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సామదాన భేద దండోపాయాలన్నింటినీ కూడా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే గెలిపించేటువంటి ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఆయన రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పాడు. నిజంగానే ఇచ్చారు. ఆ రోజున మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించారు, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని అక్కడ పంపించారు, వెలవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమందిని పంపించారు ఆంధ్రప్రదేశ్కి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా గెలిపించాలని చెప్పి. గెలిచిన తర్వాత చేసింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ని చీల్చి చెండాడారు అనేటువంటి అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ సమాజం వచ్చింది 2024 ఎన్నికల నాటికి. అందుకే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా 2024 ఎన్నికలకు ముందు ప్రెస్ మీట్ పెట్టి తన సర్వే ప్రకారం గెలుస్తాడు రెండోసారి అని చెప్పి చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం పూర్తిగా తిరగబడింది. కేవలం 11 స్థానాలకే జగన్మోహన్ రెడ్డి గారిని పరిమితం చేసింది. సో కాబట్టి అన్ని వేళలా ఒకే రకంగా ఉండవు పరిస్థితులు. ఎన్డీఏ కూటమి తెలంగాణలో పోటీ చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది తెలంగాణలో. దానికి కారణం ఏంటంటే నేను ఒక ఆధారంతో సహా చెప్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ఎంత చేశారు అనేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు. 95లో ఆయన ముఖ్యమంత్రి అయ్యి 2004 వరకు ఉన్నారు. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలను కనుక అధ్యయనం చేస్తే తెలంగాణకి ఎంత చేశారు, ఆంధ్రప్రదేశ్కి ఎంత చేశారు అనేది ఇప్పుడు మనం లెక్కేస్తే అర్థమవుతుంది. తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ ఉంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల క్రితం వేసినటువంటి 2020 బీజం. ఇది ఏ ఆర్థికవేత్తను అడిగినా చెప్తారు. కేటీఆర్ గారే పరోక్షంగా అనేక సందర్భాల్లో ఒప్పుకున్నారు, రాజకీయంగా విభేదించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన విజన్ని తప్పు పట్టలేము అని చెప్పి ఆయనే ప్రస్తావించారు. రాజకీయంగా అనేక సందర్భాల్లో మభ్యపెట్టచ్చు ప్రజల్ని
భావోద్వేగాలకు గురి చేసి ఓట్లు వేయించుకోవచ్చు. సెంటిమెంట్ని ప్రత్యేక రాష్ట్రాన్ని ఉపయోగించుకొని లబ్ధి పొందొచ్చు. కానీ ఎల్లవేళలా అది సాధ్యం కాదని చెప్పి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ సమాజం చెప్పింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ రెవెన్యూ కేవలం 39%, 39 to 40%. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ 60%. మరి చంద్రబాబు గారు 2024లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన నాటికి ఎంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఆల్మోస్ట్ 49కి పడిపోయింది. తెలంగాణ రెవెన్యూ ఎంతో తెలుసా? హైదరాబాద్తో కూడిన తెలంగాణ 51% నుంచి 52% ఉంది. ఇది లెక్కలు ఇవి. మరి ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు? తెలంగాణకి ఇచ్చారా లేదా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారా? ఈ ప్రశ్న వేస్తే కొంతమంది ఏమంటారు, హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నారు ఆయన సొంత సామాజిక వర్గం కోసం అని చెప్పేసి విమర్శ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు సొంత సామాజిక వర్గం వాళ్ళు ఎంతమంది ఉన్నారు హైదరాబాద్లో, తెలంగాణలో? ఇప్పుడు లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణలో ఎకరా అమ్మితే 30 నుంచి 100 కోట్లు వస్తుంటే ఎవరి భూములకు వస్తున్నాయి? ఇదంతా ప్రజలకు తెలియదా? తెలుసుకున్నారు. అదే భయం కేసీఆర్ గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయితే ప్రజలు తిరగబడే అవకాశం ఉంది. బీసీ సామాజిక వర్గం కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారితో ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బీసీలకి ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. అప్పటి వరకు పట్వారీ వ్యవస్థల కింద నలిగిపోయామని చెప్పి బీసీ నేతలే చెప్తూ ఉంటారు అనేక వేదికల మీద. సో ఇవన్నీ బయటకు వస్తాయి. అసలు నిజాలు తెలంగాణ సమాజం తెలుసుకుంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవుతుందో ఆయనకి తెలుసు కాబట్టి ఆందోళన చెందుతున్నారు. అందుకే చంద్రబాబు గారిని టార్గెట్ చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు గారు రాబోతున్నారు, గుంటనక్కలు వస్తున్నాయి తెలంగాణ సంపద కోసం అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. కేవలం రాజకీయపరమైనటువంటి యాంగిల్లోనే మాట్లాడుతూ ఆయన చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. చంద్రబాబు గారు ఇప్పుడు కనుక వస్తే తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తే బీఆర్ఎస్ పార్టీ 18% ఉన్నటువంటి ఓట్ బ్యాంకు మరింత పోయేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఆ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు పొలోమని తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు గారు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ వస్తే కొంతమంది డైరెక్ట్గా కలిస్తే మరి కొంతమంది పరోక్షంగా టచ్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు. కారణం బీఆర్ఎస్ పార్టీ మొత్తం 99% ఇంక్లూడింగ్ కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి పార్టీ పెట్టుకున్నటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది జరుగుతుంది అని గ్రహించి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. మరి దీంట్లో వాస్తవం ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.